హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు అంటారు. మరి అటువంటి తల్లి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మనం తిన్నా తినకపోయినా మన కడుపు నింపి మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటుంది తల్లి. మరి అటువంటి తల్లి గురించి పరిచయం చేసే ప్రత్యేక ప్రోగ్రామే మన ఈ లవ్ యూ అమ్మ. మనతో పాటు ఇవాళ ఉన్నారు లేడీ సింగం డిఐజీ సుమతి గారు. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మిమ్మల్ని లేడీ సింగం అని ఎందుకు అన్నానంటే, మేము కామన్ పీపుల్గా మాకు మీరు సింగంలానే కనిపిస్తారు. మీరు అలానే ఉండాలి మ్యామ్. మ్యామ్, ఎంత మహాముని అయినా అమ్మవాడి పసివాడే అని లిరిక్స్ కూడా మనం విన్నాము. అలా సుమతి గారు ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా మీ మదర్కి చిన్న పాపలానే చూసుకుంటూ ఉంటారు. సో ఒక్కసారి మీ వర్డ్స్లో తల్లి అనే పదానికి అర్థం ఏంటి? నాకు తల్లి అంటే ఇట్స్ ఎవరికైనా, మీకైనా నాకైనా, మామూలుగా ప్రపంచానికైనా కూడా తల్లి ఈజ్ ఈక్వల్ టు లవ్ కదా, ప్రేమ. ప్రేమకు పర్యాయ పదం తల్లి. కోర్స్ తండ్రి కూడా అనుకోండి, బట్ తల్లి కనెక్ట్ ఈస్ డిఫరెంట్ కదా. ఫ్రమ్ అ వూంబ్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద వూంబ్ కాబట్టి. మ్యామ్, ఒక్కసారి ఆడియన్స్ అందరి కోసం అమ్మ ఏం చేస్తుంటారు, అమ్మగారి పేరు? అమ్మ లేరండి, కీర్తిశేషులు. అమ్మ పోయి కూడా ఆల్మోస్ట్ ఒక డెకేడ్ అయింది. అండ్ అంటే ప్రతి ఒక్కరికి అమ్మ గురించి చెప్పడం మొదలు పెడితే ఎంతైనా చెప్పగలుగుతారు కదా. ఎంతైనా చెప్పగలుగుతారు, ఎప్పుడైనా చెప్పగలుగుతారు. అండ్ మనం పోయే లాస్ట్ డే వరకు కూడా చెప్పగలుగుతాం. ఎవరి గురించి అయినా చెప్పగలుగుతారంటే మనము భూమి మీద ఉన్నంత వరకు మనతో ఉండాలనుకునే ఏకైక వ్యక్తి మా అమ్మ మాత్రమే, ఎవరికైనా. ఈవెన్ 99 ఏళ్లకు నేను మీరు పోయినా వి వాంట్ మదర్ విత్ అస్, ఇజంట్ ఇట్? బట్ నేను అంటాను, అమ్మ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. అమ్మ ఎంతకాలం ఉంటే అంత ఎక్కువ అదృష్టం చేసుకున్నట్టు. అండ్ దైవంతో సమానం కాదు, దైవం కంటే ఎక్కువ అమ్మ. ఎందుకంటే మన ఎదురుగా ఉండే, మనతో నడిచి మనకు జన్మనిచ్చిన దైవం మనకు తెలియదు కదా. అతీత శక్తి మనం, కానీ ఇది మన ఎదురుగా ఉండే శక్తి కాబట్టి, అది కూడా ప్రేమమూర్తి కాబట్టి, ఏ తల్లి అయినా కూడా ఫర్ దట్ మ్యాటర్. అవును మ్యామ్. పర్టికులర్గా మీ మదర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మ అనగానే, తలుచుకోగానే, మీ మదర్ని తలుచుకోగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? నాకు ఫస్ట్ చాలా నవ్వు వచ్చేసి, ద స్మైల్, బిగ్ స్మైల్. బికాస్ మా అమ్మని తలుచుకోగానే ఫస్ట్ గుర్తొచ్చేది చాలా చక్కని రూపం ఆమెది. మంచి నిండుగా బొట్టు, నాట్ వేసుకునేవాళ్ళు. అండ్ అన్నింటికి మించే స్మైల్. నేను కాదు, మా అమ్మ తెలిసిన ఎవరినైనా అడగచ్చు అనమాట. నంబర్ 1 అది. నంబర్ 2 భరోసా. అమ్మ అంటే భరోసా. ఒక నాకే కాదు, ఆమె కాంటాక్ట్లో వచ్చిన ప్రతి మనిషికి, అరే ఇది ఇప్పుడే ఉంది, నెక్స్ట్ మినిట్ ఉండదన్నంత మంచి భరోసా ఇవ్వగలిగినంత ఆత్మస్థైర్యం, ధైర్యం కలిగిన మనిషి. 2, 3 ఎంత పర్సెవరెన్స్ అంటే విపరీతమైన పేషెన్స్. బట్ పేషెన్స్ ఇస్ నాట్ త్రూ అడ్జస్ట్మెంట్. చాలా ధైర్యం కలిగినది, చాలా బోల్డ్ ఉమెన్, బట్ అట్ ద సేమ్ టైం వెరీ పేషెంట్ ఉమెన్ ఆల్సో. దట్ ఈస్ అంటే దోస్ ఆర్ సూపర్ క్వాలిటీస్, 2 కాంట్రాస్ట్ విచ్ ఉమెన్ క్యాన్ పొజెస్ కదండి. ఒక స్త్రీకి ఆ రెండు కాంట్రాస్టింగ్ ఐ మీన్ గుణాలు కావచ్చు అవి, జనరల్గా మనం మాట్లాడితే. బట్ అదొకటి. ప్లస్ ఎనలేని ప్రేమ. ఆమె గెలుచుకున్న ప్రతి మనిషి ఆమె జీవితంలో ప్రేమతోనే గెలుచుకుంది. ఒక ఫ్యామిలీనే కాదు, ఆమెతో అసోసియేట్ అయిన ప్రతి మనిషిని అంటే చాలా గొప్పగా చెప్పచ్చు. నా తల్లి గురించి మేడం తన తల్లి గురించి చాలా గొప్పగా చెప్తుందని మీరు అనుకోవచ్చు, కానీ ప్రేమను పోల్చిన ఏకైక దేవుడు ఎవరంటే కృష్ణుడు కదండి. కృష్ణతత్వమే ప్రేమతత్వం కదా. ఆ రకంగా ఆమె కాంటాక్ట్లో వచ్చిన ప్రతి మనిషిని ప్రేమించడం ఎలాగో చూపించింది. అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేను. దట్స్ వై షీ లివ్స్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడి హోమ్ షీ స్పెంట్ విత్. మీరు మదర్ గురించి మాట్లాడుతుంటే మీ ఐస్లో, మీ ఫేస్లో ఆ హ్యాపీనెస్ అది తెలుస్తుంది, ఎంత హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు అనేది. మ్యామ్, మనకి ఫస్ట్
హీరో హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది అమ్మే. అమ్మ కట్టుకునే చీరలు కానివ్వండి, మనం ఫస్ట్ కట్టుకునే చీర కూడా అమ్మ కట్టుకునే చీరలు చిన్నప్పుడు వేసుకుని అలా హ్యాపీగా ఫీల్ అవ్వడము. అమ్మ నుంచి ప్రతి ఒక్కరికి ఒక వారసత్వం అనేది వస్తూ ఉంటుంది. అమ్మని చూసి మనం ఒకటి నేర్చుకుంటాం. అలా మీ అమ్మగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అమ్మ గురించి నాకు ఫిజికల్ ఫీచర్స్ అనుకుంటే నాకు అమ్మ కళ్ళు నావి సేమ్ ఉంటాయని చెప్తారు. ఓకే. సో ఆమె చూపుల్లాగా నావి కూడా ప్రేమతో ఉండాలని కోరుకుంటాను. అది ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అమ్మ నుంచి నాకు వచ్చింది ఏంటంటే నేను అనుకోవడము బీయింగ్ కరేజెస్ ఒకటి. అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ పట్ల ఆమెకున్న దృఢమైన విశ్వాసం తన పిల్లల పట్ల. ఏది ఎలా ఉన్నా, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నా థింగ్స్ విల్ నాట్ బి సేమ్ అన్న ఒక ధీమా, అంటే అంత ధీరత్వం ఉండేది. ఇప్పుడు ఉన్నట్టు నెక్స్ట్ మూమెంట్ ఉండదు. అంటే అది కూడా చాలా పాజిటివ్లీ స్పిరిటెడ్. ఉండదు అంటే ఉండదు, కాబట్టి ధైర్యం ఇవ్వగలుగుతుంది. నేను అనుకోవడం అది ఇన్కల్కేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇంకా అమ్మ నుంచి. అండ్ మా అమ్మ కట్టుకునేలాగా చీర కట్టుకోవడం నాకు ఇష్టం. ఓకే. అమ్మ చీరలు కట్టుకుంటూ ఉంటా? కట్టుకుంటానండి నేను. ఐ థింక్ నా సోషల్ మీడియాలో కూడా 1 or 2 పెట్టుంటాను ఇది అమ్మ చీర అని. ఓకే. మ్యామ్, యాక్చువల్గా నేను ఇందాక మీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మీరు మాకు లేడీ సింగంలా అని అనిపిస్తారు. మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా అమ్మకి మాత్రం మనం చిన్న పిల్లలానే ఆ ప్యాంపరింగ్, ఆ ప్రేమగా చూసుకోవడం అలా ఉంటూ ఉంటారు. ఇంట్లో మిమ్మల్ని మదర్ ఎలా ట్రీట్ చేసేవారు? నేను చేసిన మొండి ఎవరు చేయలేదండి. మేము 5 మంది పిల్లలం. నేను చేసిన మొండి ఎవ్వరూ చేయలేదు. నేను అదే చెప్తుంటాను, మీరు మంచి పిల్లలు అని నా పిల్లల్ని, కంపేర్ టు మీ. అంటే చాలా అల్లరి చేసేవారు? అల్లరి అంటే మామూలు అల్లరి కాదు, మామూలు మొండి కాదు అసలు. ఇంకా మా బంధువులను, అంటే మా పెద్దమ్మలను, చిన్నమ్మలను, అత్తమ్మలను, నానమ్మలను ఎవరిని అడిగినా చెప్తారు ఈమె జగమొండి. ప్లస్ మా మండలంలో లేదు ఇంత మొండి అమ్మాయి అనేవాళ్ళు. అంత మొండి చేసిన ఏ రోజు అంటే ఇంపేషన్స్ చూపించేది కాదు టువర్డ్స్ మీ. ప్రాబబ్లీ అట్లా ఇంపేషన్స్ చూపించకపోవడం వల్లనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంత ఎక్కువ ఉన్నాయి నాకు. నేను అనుకుంటాను ప్రతి తల్లిలో కూడా ఎప్పుడైతే ఇంపేషన్స్ చూపించారో పిల్లల పట్ల, ఆటోమేటికలీ దే విల్ బికమ్ కాన్ఫిడెంట్. అంటే అది ఐ థింక్ దట్స్ ద బెస్ట్ క్వాలిటీ విచ్ ఎ మదర్ క్యాన్ give to a child. Best gift, best way of bringing up. మీరు కూడా మీ పిల్లలతో అలానే ఉంటారా? సాధ్యమైనంత వరకు అమ్మలా ఉండలేము కదండి. వి ఆర్ నెక్స్ట్ వర్షన్స్ కదా. కొంచెం అప్డేటెడ్ వర్షన్. అంత పేషెన్స్ అప్డేటెడ్ కాదు, అంటే మనం ఇంకా కొంచెం డిగ్రేడింగ్ వర్షన్స్ ఇట్లాంటి విషయాల్లో ప్రాబబ్లీ. అంత అమ్మలాగా ఉండాలంటే కష్టం కదా. అంటే మీరు బయట ఎక్కువ ప్రెషర్ లో ఉంటారు, ఎన్నో చూస్తుంటారు. అది మా పిల్లల్ని అడగాల్సిన క్వశ్చన్ అంటారా? అంతే కదా. సో ఆ స్ట్రిక్ట్ ప్రయత్నం అయితే చేస్తానండి. ప్రయత్నం అయితే చేస్తారు. సో సుమతి గారు పైకి కనిపించేంత సైలెంట్ కాదు, చిన్నప్పుడు బాగా అల్లరి చేశారు అనేది మీ మాటల్లో అర్థమవుతుంది. చిన్నప్పుడు ఏమైనా చిలిపి పనులు చేయడము, బాగా అల్లరి చేసి అమ్మ చేతిలో దెబ్బలు తినడం ఇలాంటివి ఖచ్చితంగా జరిగాయండి. అసలు మామూలుగా కాదు అసలు. మేము 5 రూపీస్కి సైకిల్ వచ్చేది, సైకిల్ తొక్కడానికి. ఓకే. ఇంకా మా ఇంటికి చాలా దూరంగా చర్చ్ ఉండేది. ఆ చర్చ్కి పెద్ద గ్రౌండ్ ఉండేది. ఇంకా స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అట్లా పడేసి 5 రూపీస్ ఇచ్చే వరకు ఏడ్చి ఆ 5 రూపీస్ తీసుకొని 1 అవర్కి 5 రూపీస్ అది సైకిల్. ఆ సైకిల్స్ తీసుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళు అందరు బాయ్సే, నో గర్ల్స్, అందరు బాయ్స్ వేసుకొని వాళ్ళంతా ఫాస్ట్ గా పోవాలి. ఇంకా పోవాలి, కింద పడాలి, మళ్ళీ ఏం కాలేదన్న ఒక ఫేస్ పెట్టాలి మళ్ళీ అక్కడ. అసలు అంటే అండర్ కన్స్ట్రక్షన్ హౌసెస్లో ఎక్కడం, ఒక్కోసారి అయితే పైనుంచి కిందికి పడడం, ఇవన్నీ కూడా జరుగుంటాయి. మళ్ళీ జరగడము 1, 2 మా ఊరి గురించి కానీ, మా నానమ్మ గురించి కానీ, తర్వాత మా నాన్న గురించి కానీ. కొంచెం చాలా దానగుణం ఎక్కువ మా నాన్నకు. నీకు 4 ఆడపిల్లలు ఉన్నారు తిరుపతి రెడ్డి, నువ్వు ఇట్లా దానాలు చేస్తే ఏం పెళ్ళిళ్ళు చేస్తావు అని ఎవరన్నా పొరపాటున అట్లా అంటే అవుట్. ఇంకా అది మా అత్తలన్నా ఇంకెవరన్నా ఇంకా ఊరుకునేది లేదనమాట. ఏమన్నా మీరు తెచ్చిస్తున్నారా మాకు, మా డాడీదే కదా, మా డాడీ పెట్టేది, మా అమ్మనే కదా, మా అమ్మ చేసినప్పుడు మా అమ్మకు ప్రాబ్లం లేనప్పుడు మీకేంటి ప్రాబ్లం
ఆన్సర్ ఇచ్చేసేవారు మీరు. ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. మై మదర్ అదే అంటే అక్కడ కొంచెం అంటే మనం వాల్యూస్ని నిలబెట్టడము ఈ రకంగా అని తెలియని వయసులో ఆ రకంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసేదాన్ని. అంటే మా అమ్మ నాన్న చేసేది కరెక్ట్ అని మనసా వాచా నమ్మేదాన్ని. అండ్ ఈరోజు కూడా ఆఫ్ కోర్స్. మ్యామ్ నేను అమ్మగారి గురించి విన్నాను. అంటే శివరాత్రికి మీ విలేజ్లోంచి ఫారెస్ట్లోంచి వెళ్తే అమ్మగారు వెళ్ళే వాళ్ళందరికీ భోజనం పెట్టేవారు, వెరీ కైండ్, గుడ్ ఎట్ హార్ట్ అని. ఒక్కసారి దాని గురించి. అంటే శ్రీశైలంకి వెళ్తారు భక్తులు సదర్న్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర నుంచి. ఉగాది రోజుకి రీచ్ అవుతారండి. ఆ వెళ్ళే దారిలో 24 రోజుల నుంచి నెల రోజులు నడుస్తారు భక్తులందరూ. ఆ నడిచే క్రమంలో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర నడుస్తారు. మా ఊరు తుంగభద్ర పక్కన ఉంటుంది. సో ఎప్పటి నుంచో నాకు తెలిసి 110 సంవత్సరాల నుంచి నడుస్తుంది అది. మాకు తెలియని టైంలో మా ముత్తాతల నుంచి నడుస్తుండొచ్చు. ఒక పూట అక్కడ ఆగుతారు. అందరూ శివభక్తులే, చాలా పీదవాళ్ళు. ఇంకా మీరు విపరీతమైన భక్తి అయితే అక్కడ ఆగి వాళ్ళు అట్లా వస్తుంటారు. మనం భోజనం చేసి పెట్టాలి. నువ్వు ఏం చేసావన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని రకాలు కాదు. అక్కడ వాళ్ళకి రాగానే వేడివేడిగా పెట్టాలి అంతే. ఊరందరినీ ఇది చేసుకొని అందరూ రెడీగా ఉండేటట్లు చూసుకొని తర్వాత అన్నీ వాళ్ళకి కావాల్సిన పప్పు, ఉప్పు, బియ్యం అన్నీ రెడీగా చేసుకొని కరెక్ట్ 10 రోజుల ఉగాది ముందు నుంచి ఎవరు వస్తారా, ఏ గుంపు వస్తుందా అని చూసుకోవడం. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కాలు కడగడం, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు ఎండలో వచ్చి ఉంటారు కదండి ఉగాది అప్పుడు. వాళ్ళందరికీ అయోడెక్స్ అని ఉండేది, అది పూసేవాళ్ళు పూర్తిగా. ఇంకా వాళ్ళ కాళ్ళు కడగడం, వాళ్ళని పూయడం, వాళ్ళు చీలిన కాళ్ళు చూసి వీళ్ళు ఏడవడం. అంటే వాళ్ళ భక్తిని చూసి వీళ్ళు మేమెంత వీళ్ళ ముందు అన్న దానితో వాళ్ళకు భోజనాలు పెట్టడం పెట్టి ఇంకా మంచిగా రాత్రంతా శివనామ స్మరణ చేస్తారు. చేసి పొద్దున తెల్లవారుజామున 2-3 కంతా వెళ్ళిపోతారు. అంత 100 మందికి 1000 మందికి ఏ రోజు కూడా అరే నాకు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఇంత ఖర్చు ఉంది. ఉట్టి వ్యవసాయ ఆధారిత కుటుంబం. చిన్న వ్యవసాయం కాకపోయినా కూడా పంటలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదండి. అండ్ ఆ పరిస్థితుల్లో చాలా అనుకువగా, అంటే ఎంత అనుకువ, ఎంత ప్రేమ అంటే మా నాన్న అంటే ఒక్కరోజు కూడా ఒక మాట అనేది కాదు. అండ్ నెగటివ్ ఫీలింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేదంతా మాకు పుణ్యమే జరుగుతుంది అన్న ఒక భావననే తప్ప నేను నాకు ఏం మిగిలించుకోవాలి నేను అన్న ఒక భావన ఆమెలో ఎప్పుడు ఉండేది కాదు. స్వార్థం లేని మనిషి లేదు. అంటే నా పిల్లల కోసం మిగిలించుకోవడం కూడా ఆస్వార్థం కూడా ఉండేది కాదు. అంటే భగవంతుడు ఇస్తాడు మాకు కలిగిస్తున్నాడు, మేము పెడుతున్నాము. పెట్టగలగడమే ఒక అదృష్టం. మాకు పెట్టే ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడని అనుకునేది. ఆమె చనిపోయే రోజు కూడా అలాగే పోయింది. గుడికి వెళ్ళి మంచిగా బిల్వం తీసుకెళ్ళి బిల్వంతో అర్చన చేయించి ఆ రోజు రావడము, తనకు మేజర్ హార్ట్ అటాక్ రావడము జరిగింది. బట్ అంటే అంటారు కదండి, మనస వాచ కర్మన ధర్మంనే నమ్మింది. అంటే మనం ప్రతి మనిషి కోసము నేను ఎలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నానో నాకు కాంటాక్ట్ అయిన ప్రతి మనిషి కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళ సుఖంలో నేను పాలు పంచుకోవాలి అనే ఒక తత్వం ఉన్న మనిషి కాబట్టి అలా పెట్టిందండి. అంటే ఒక్కరికి ఇద్దరికి కాదు, కొన్ని వేల మందికి ఆమె చేసిన సంసారంలో 50 ఏళ్ళ సంసారంలో అందరికీ పెట్టింది. చాలా చిన్న వయసులో పెళ్ళయి ఆమెకు వచ్చి షీ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ ఆల్సో, బ్యూటిఫుల్ అట్ హార్ట్ అండ్ ఈవెన్ టు లుక్ ఎట్. ఓకే మ్యామ్, ప్రతి తల్లికి నా కూతుర్ని ఇది చేయాలి అది చేయాలి చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అలా అమ్మ మిమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు మేము 5 మంది మీ ఇంట్లో ఒక్కొక్కరి కోసము తల్లి ఒక కళ కనలేదండి, కనదలా. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అంటే ఎవరు ఎంతమంది అడిగినా కూడా మేబీ నానమ్మ కనుండొచ్చు నా గురించి, కానీ నేను అంటాను తల్లి కల కనడం ఏంటి, నువ్వు అది కావాలి అది కావాలని. తల్లి కనింది ఏంటంటే కీర్తి ప్రతిష్టలు తేవాలని కనుంటది. అది ఏ విధంగా అన్నది నా వ్యక్తిత్వానికి అనుగుణంగా నేను కీర్తి ప్రతిష్టలు తేగలనని తన కుటుంబానికి, ఇప్పుడు మా కుటుంబానికి, మా ఊరికి నేను కీర్తి ప్రతిష్టలు తేగలను. ఇప్పుడు నాన్న ఇంత తేగలిగాడు దానాలు ధర్మాలు చేసి, మనము
ఎంతో కొంత పుణ్యం మూటగట్టుకున్నాం. ఇంకా ఎక్కువ ధర్మం చేయగలిగిన స్థానంలో ఉండగలదు. ఎందుకంటే ప్రతిదాన్ని ప్రశ్నించేదాన్ని, ప్రతి దానికి ప్రశ్ననే. ప్రశ్న లేకుండా అసలు ఇంకా నాకు మార్నింగ్ లేస్తే క్వశ్చన్సే. మై మదర్ యూస్ టు బి వెరీ వెరీ పేషెంట్. క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆల్వేస్ యూస్ టు గివ్. ప్రాబ్లీ అదొక్కటే నమ్మింది. ఆ కీర్తి ప్రతిష్టలు నువ్వు తేగలవు అన్న నమ్మకం ఆమెలో ఏదైతే ఉండిందో ప్రాబబ్లీ అదే ఒక ప్రేరణ. ఇది కావాలని, అది కావాలని. నాకు ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ని కావాలని, లేదంటే నేను సివిల్ సర్వీసెస్ రాయాలని అన్నది కంటే కూడా ఏమి చేసినా ఒక కీర్తి ప్రతిష్టలు తేవాలి. అది ఈ రకంగా సాధ్యం అవుతుందని ప్రాబబ్లీ నాకు నేను పరిస్థితుల వలన, చూసిన విధానం వల్ల ఇదైతే బాగుండన్నది వాళ్ళు వీళ్ళు చెప్పడం, తర్వాత ఎస్పెషలీ మా నాన్నమ్మ చెప్పడం, చదువుకున్న వాళ్ళు మా ఊరికి రావడం, ఇలా అయితే చాలా గొప్ప స్థాయిలోకి వెళ్ళొచ్చు చదువుకుంటే అన్నది నమ్మింది. రెండవది, సో ఆ రెండు షీ ఎన్ష్యూర్డ్ అండ్ ఆల్వేస్ షీ ట్రస్టెడ్. ఆ ట్రస్ట్ అంతే. ఓకే మ్యామ్, మీ సక్సెస్ చూసిన తర్వాత అమ్మ ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇప్పుడు ఇంతమందికి ఉపయోగపడి ఎంతో మంది లైఫ్ నిలబెడతారు, ఇంకా ఇంకా ఉపయోగపడాలన్న ఒక కాంక్ష ఉండేది ఆమెకి. ఇంకా ఉపయోగపడాలి, ఇంకా ఉపయోగపడాలి అంటే చనిపోయే లాస్ట్ డే వరకు కూడా అదే ఫీలింగ్ లో ఉండింది. ఇంకా ఉపయోగపడాలి, మనం ఊరికి ఏం చేద్దాం, మన ఊరికి ఏం చేద్దాం, నువ్వు ఉన్న చోట ఏం చేస్తావు. అట్లా అని వాళ్ళకు బాగాలేదంట పాప, వీళ్ళకు పెళ్ళి కావాలంట పాప, వాళ్ళకి ప్రాబ్లం ఉందంట పాప, ఇవే. అంటే ఎవరెవరికో తెలియని వాళ్ళకి అందరికీ అంటే తనకు ఏదో రకంగా సహాయం చేయాలి అన్న ఒక అండ్ అదే అండి కొంచెం బాగా నేను అనుకోవడము, ఆమెలో ఉన్నదంతా ఏంటంటే షీ యూస్ టు బిలీవ్ దట్ షీ ఈజ్ మెంట్ ఫర్ సంథింగ్. మంచి పేరు తీసుకొని రాగలదన్న ఒక నమ్మకంతోనే అవన్నీ చెప్పేదని నేను అనుకుంటాను. అంతేగాని నాకు పేరు రావాలనో, లేకపోతే డబ్బు సంపాదించాలనో, లేదంటే ఒక పొజిషన్ కావాలనో, దానికంటే కూడా ఎక్కువ మంచి చేయడం వల్ల వచ్చే కీర్తి కావాలని కాంక్షించింది. నేను ఎదిగే కొద్దీ డిపార్ట్మెంట్లో అది కూడా ఎదగాలని కోరుకుంది, చాలా క్లియర్గా కోరుకుంది. అంటే ఆమెకు అంతే. అంటే ఆవిడకున్న మంచితనం ఎలా అయితే అందరికీ పంచారో, కొంతమందికి నేను చేయగలిగాను, ఈ అమ్మాయి చాలా ఎక్కువ మందికి చేయాలన్న తపన ఆమెకు ఉండేది, అంతే. సో అంతకు మించి మీరు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీ సక్సెస్ చూసిన తర్వాత చేస్తూ వస్తున్నామా అన్నది కాదు, చూడండి ద కైండ్ ఆఫ్ లైట్ దే హ్యావ్ లిట్ ఇన్ అస్. మనలో ఆ దీపం జ్వలింప చేశారు వాళ్ళు తల్లిదండ్రులుగా, అవునా కాదా? పుట్టుకతోనే జ్వలింపజేశారనుకుంటాను. నా ఉద్దేశం ప్రతి మనిషి ఒక సంస్కారంతో పుడతారు. నేను సంస్కారవంతమైన తల్లిదండ్రులకు పుట్టానని అనుకుంటాను. ఆ సంస్కారం నిలబెట్టాల్సిన ధర్మము, బాధ్యత రెండు కూడా నాలో ఉన్నాయని గాఢంగా, ప్రగాఢంగా నమ్ముతాను. మ్యామ్, మీ మదర్ గురించి చెప్తుంటే నాకు ఒకటి అనాలనిపిస్తుంది. ప్రతి ఫీమేల్ సక్సెస్ వెనుక ఒక అబ్బాయి ఉంటాడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలా మీరు ఇంత ధైర్యంగా, ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్గా మేము చూస్తున్నాము అంటే దానికి కారణం మీ మమ్మీ మిమ్మల్ని ఎంత సపోర్ట్ చేసి ఎలా ఉండాలి అనేది మిమ్మల్ని పుట్టినప్పటి నుంచి ఆవిడ నుంచి మీకు వచ్చిందని మేము 5-6 థింగ్స్ చెప్పచ్చండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో జాయిన్ అయ్యాము. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అప్పట్లో నేను చదివే రోజుల్లో లయన్స్ క్లబ్ ఏంటి తెలుసుకొని, వాళ్ళు ఏమేమి కండక్ట్ చేస్తారో తెలుసుకొని, దానికి మనమే పార్టిసిపేట్ చేసేసి, మనమే వెళ్ళి నేమ్ రాపిచ్చేసుకొని పార్టిసిపేట్ చేస్తే, అరే షీ ఈస్ బిహేవింగ్ క్వియర్లీ అని అనుకునేది కాదు ఆమె. అరే ఒక్కతే చాలా కష్టపడుతుంది, ఏదో చేయాలన్న తపన ఉంది కదా. ఎస్. తర్వాత నాకున్న ఫ్రెండ్స్ 5th, 6th, 4th నుంచే నాకు విపరీతమైన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అందరిని వేసుకొని ఇంటికి రావాలి, ఎప్పుడు వచ్చినా అందరికీ భోజనం చేయాల్సిందే. బట్ ఆ టైంలోనే అరే మంచి మంచి పిల్లలతో మూవ్ అవుతుంది కదా నా కూతురు, ఏమన్నా డిఫరెంట్గా చేయాలి నా పిల్లలు. కేక్స్ చేసేది, తర్వాత చాక్లెట్స్ చేసేది, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి, పిల్లలందరినీ ఒకటిగా పెట్టాలని. ప్లస్ 10th కాగానే అందరూ మంచిగా అక్కడే ఉండి ఎంసెట్ కోచింగ్, ఇంటర్ జాయిన్ అయిపోయి తీసుకుంటే, నేను ఏపీఆర్జేసీ రాస్తాను. చూడండి మాదొక గ్రామం కదా, అంటే గ్రామంలో ఉన్న ఎక్స్పోజర్ ఇస్ వెరీ లెస్, ఇజంట్ ఇట్? కానీ నేను ఏదో కనుక్కొని నేను రాసేస్తాను అంటే
అంత పెద్ద వ్యవసాయం పెట్టుకొని నేను ఊర్లో ఉండాలి, నువ్వు హాలిడేస్లో ఇలా ఎట్లా ప్రిపేర్ అవుతావు, ఎక్కడ ఉంటావు, నమ్మకం, నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ నేను వాళ్ళని అడుగుతాననేది. అసలు ఏమీ సంకోచించకుండా అడిగేది. మా పాప మీ దగ్గర ఉంటుంది ఒక 2 weeks, చదువుకుంటుందంట, లేదంటే పలానా చోట. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కోఆపరేషన్. అండ్ అది వచ్చిన తర్వాత అరే వేరే ఊరికి వెళ్ళాలి కదా. మొన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది, ఈ రోజుకి గుర్తొస్తుంది సుమతి ఆంటీ నాకు, మీరు బస్ ఎక్కేప్పుడంతా విజయవాడకు ఆమె ఏడ్చేది నువ్వు ఏడ్చేదానివి, ఆమె ఏడ్చేది నువ్వు ఏడ్చేదాని అని. అంటే అంత ఆమె మీద. బట్ షీ యూస్ టు సెండ్ ఎవ్రీ టైం, చాలా కాన్ఫిడెంట్గా పంపించేది. అప్పట్లో హాస్టల్స్లో ఉండే పిల్లలే తక్కువ, అది కొంచెం కన్వెన్షనల్ ఫ్యామిలీస్ మావి. మా ఫ్యామిలీస్ నుంచి బయటకు వెళ్ళి హాస్టళ్లలో పెట్టి చదివించేది ఇంకా తక్కువ. అలాంటిది పెట్టింది అంటే నేను కోరుకున్నా కాబట్టి అంతే. నాట్ దట్ షీ వాంటెడ్ ఆర్ షీ ఫోర్స్డ్, బికాస్ ఐ వాంటెడ్, షీ హెల్ప్డ్, దట్స్ ఆల్. అట్లా రకరకాల ప్లేసెస్లో చదువుకున్నాను. అంతెందుకు, నేను గ్రూప్ 1 సర్వీసెస్ రాశాక నేను డిఎస్పీనే ఆప్షన్ పెడతానన్నాను. ఎందుకు అని ఒక్క మాట కూడా అడగలేదు. నేను పెడతాను అనింది. ఛాలెంజింగ్గా ఉంటుందని మా డాడీ చెప్పారు, తర్వాత మా బ్రదర్ చెప్పాడు. చూడు మన ఫ్యామిలీస్లో మనకు అంటే అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పారు. మై మదర్ నెవర్ సెడ్, షీ వాజ్ హ్యాపీ దట్ ఐ డిడ్ దట్. అంటే ప్రాబబ్లీ నేను అనుకుంటాను తల్లికి మాత్రం ఒక క్యూ ఉంటుంది, వాట్ ఏ చైల్డ్ ఈస్ కేపబుల్ ఆఫ్ అన్నది తల్లికి తెలిసినంతగా ఎవరికి తెలియదేమో అని నా అభిప్రాయం. తల్లి గ్రహించినంతగా, ఎందుకంటే ఊంబు నుంచి ఆ కనెక్ట్ ఉంటుందండి. తెలుసు, తల్లికి తెలుస్తుంది. అందుకనే అంత కరుణ ఉంటుంది తల్లిలో. ఏదున్నా ఎందుకు క్షమిస్తుందంటే ప్రేమతో జయించుకోగలదన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. అప్పుడు అలాగే తర్వాత జాయిన్ అయిన తర్వాత కూడా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ థింగ్స్ నేను ఎన్కౌంటర్ అయినా. ఒకటి నాకు ఇచ్చిన అడ్వైజ్ నా ఎంటైర్ లైఫ్లో తనంటూ ఇచ్చిన అడ్వైజ్ ఏమంటే ఆల్వేస్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదొక్క అడ్వైజే ఆమె వేరియస్ పోస్టింగ్స్లో ఉన్నప్పుడు కూడా, ఆమె చదువుకొని ఉండకపోవచ్చు, ఆమెకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమో తెలియకపోవచ్చు, బట్ ఆమె చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ ఏ రకంగా చేసుకోవాలంటే నీ ఫ్యామిలీలో ఎవరిని కూడా నువ్వు నొప్పించకూడదు, నీ భర్తను కావచ్చు, నీ అత్తమామలను కావచ్చు, ఆ రకంగా నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్లో. అలా చేసుకోవడానికి మేము ఏం హెల్ప్ చేయగలిగితే అది చేస్తామనేది. అండ్ దట్ ఈస్ వాట్ ఎన్ని ల్యూరింగ్ ఉన్న డిపార్ట్మెంట్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న దాని గురించి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తల్లి అంత సూక్ష్మంగా చెప్పింది కాబట్టి అని అనుకుంటాను నేను. మ్యామ్, అసలు అమ్మ అనగానే మనకి అమ్మ చేసే వంటలు గుర్తొస్తాయి. అలా అమ్మ చేసే వంటల్లో మీకు బాగా నచ్చిన వంట, అమ్మ చేసినట్టు మీరు ఏమైనా కుక్ చేస్తారా? పర్టికులర్ అమ్మ స్పెషల్? మా వైపు నడిగడ్డ కదండి మాది, అంటే తుంగభద్ర అండ్ కృష్ణ మధ్యలో ఉండే ప్రాంతం మా ఊరు. అక్కడ ఒక వంటకం చాలా ఫేమస్, 2 వంటకాలు. ఒకటి చప్పడిపప్పు జోరుపప్పు అంటారు, 2 పచ్చిపులుసు. ఈ నార్త్ తెలంగాణ లాగా చెయ్యరు, మా పచ్చిపులుసు చాలా చిక్కగా ఉంటుంది. అంటే పల్లీలు నువ్వులు 2 వేసి బెల్లం వేసి చేస్తారు, చిక్కగా ఉంటుంది, అదొకటి. తర్వాత జోరుపప్పు అంటే ఏం లేదండి, మంచి గట్టి పప్పుని అది లూజ్గా చేసి దాంట్లో ఏమి కారం వేయరు, ఉట్టి తిరగమాత వేస్తారు అంతే. అండ్ నెయ్యి వేస్తారు తిరగమాతలో, చాలా కొత్తిమీర వేస్తారు. ఇట్స్ అ వెరీ టేస్టీ చారు. బట్ అందరి చేతిలో ఆ టేస్ట్ రాదు, మా అమ్మ టేస్ట్లో వచ్చినట్టు ప్రాబ్లీ. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ లైక్. మీరు ఎన్ని నాన్ వెజిటేరియన్ పెట్టినా దాని ముందైతే ఇంకేది సాటి సరిపోదు. అండ్ స్వీట్స్ ఆల్సో యూస్ టు ప్రిపేర్ వెరీ వెరీ వెల్. మా వైపు భక్షాలు చాలా ఫేమస్. ఓలిగలు అంటారు కదా, ఓలిగలు అంటారు, లేదంటే బొబ్బట్లు అంటారు. బొబ్బట్లు, బట్ మావి చాలా పల్చగా ఉంటాయి అన్నమాట మా వైపు. ఇటు నుంచి మొదలు పెట్టుకుంటే, గద్వాల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆదోని వరకు, అర్స్ట్వైల్ ప్రాంతం అంతా, కర్ణాటక ఆనుకొని ఉండే ప్రాంతం అంతా ఇది చేస్తారు. అవును అవును మ్యామ్, అది కూడా బాగా చేస్తుంది. బొబ్బట్లు ఫేమస్ అయితే. అమ్మ మిమ్మల్ని ముద్దుగా ఏమైనా పిలుస్తూ ఉంటారా నేమ్స్తో?
చిట్టమ్మ అనేది. చిట్టమ్మ. ఇది ఎవరికి తెలియని సీక్రెట్. చిట్టమ్మ అని పిలుస్తూ ఉంటారు. మ్యామ్ యాక్చువల్గా తెలుసో తెలియక మనము మదర్ని హట్ చేస్తూ ఉంటాము కొన్ని సందర్భాల్లో. అలా బాగా బాధపడి అమ్మ కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం ఏదైనా ఉందా? అమ్మ పెట్టుకుందో లేదో కానీ మనకు మాత్రము ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత అది గుర్తొస్తే చాలా మనస్తాపం ఉంటుందండి. మీకు చెప్పినట్టు చాలా పెద్ద ఫ్యామిలీ మాది, అంటే మేమే 5 మందిమి, చాలా పెద్ద వ్యవసాయము, 24 గంటలు ఎంతమంది పని వాళ్ళు ఉన్నా చాలా పని ఉండేది. 4 ఆడపిల్లలం అంటే ఎంత పనో చూడండి. అంటే అందరి బట్టలు, అందరి స్కూలు, అందరివి ఇవి. ఒక్క రోజు కూడా, ఈవెన్ 1 డే ఐ డోంట్ రిమెంబర్ నువ్వు నాకు ఇది హెల్ప్ చెయ్యి అని అడుగుండదు. షీ ఓన్లీ యూస్ టు డూ, లేదంటే ఎవరితో అయినా మంచిగా చెప్పి పనులతోనో అట్లా చేయించుకునేది. తనే చేసేది వంట వరకు. ఏ రోజు కూడా, ఒక్క రోజు కూడా నాకు అసలు గుర్తులేదు నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అన్నది. ఈ రోజు అనిపిస్తుంది, అరే ఒక్కటి ఎట్లా చేసుకునేది ఇంతమందికి. ఒక్క రోజు కూడా తనని నేను హెల్ప్ చేస్తాను అని ఎందుకు అడగలేకపోయాను అంటే, కనీసం ఆ స్పృహ కూడా లేదనమాట అమ్మని అడగాలి అని. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కరెక్ట్ తను చనిపోయే టైంలో ఆమెకు సర్పంచ్ కావాలని చాలా పెద్ద కోరిక ఉండేది. నావన్నీ అయిపోయినాయి బాధ్యతలు, నా ఊరికి పొలిటికల్గా కూడా నేను సేవ చేయాలి అని అనుకుంది. ఆమె యునానిమస్గా సర్పంచ్ ఎలెక్ట్ అయింది. నెక్స్ట్ డే అనౌన్స్మెంట్ ఉంది. కాకపోతే ఆమె ఎప్పుడైతే నిర్ణయించుకుందో నేను సర్పంచ్గా నిలబడాలి అని, అది అస్సలు ఇష్టం లేని డెసిషన్ నాకు. నీకు అవసరం లేదు. ఎస్టర్డే ఐ వాస్ టెల్లింగ్ టు వన్ ఆఫ్ మై కజిన్స్ సేమ్ థింగ్. నీకు అస్సలు అవసరం లేదు ఈ ఏజ్లో. నీకు ఏం హెల్ప్ చేయాలి ఊరికి చెప్పు, మేము చేస్తాం. నీకు ఏం చేయాలి, ఇది కావాలంటే అడుగు, మేము చేస్తాం అందరం. బట్ నువ్వు దట్ ఈస్ నాట్ సంథింగ్ ఫర్ అస్ అని చెప్పినప్పుడు, అయినా కూడా తను షీ వెంట హెడ్. యునానిమస్గా అయింది. నేను మాట్లాడలేదు. ఐ డోంట్ టాక్. నువ్వు ఇది కంటెస్ట్ చేస్తే నేను మాట్లాడనని చెప్పాను. మాట్లాడలేదు నేను. ఆ రోజు నేను ఎక్కడో కాల్కటాలో ఉన్నాను ఆన్ సమ్ మా వర్క్ మీద. ఆమెకి ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చింది. ఐ డోంట్ టాక్ ఫర్ 1 వీక్ బిఫోర్ దట్. ఈ రోజుకి కూడా తలుచుకుంటే, అంటే రెండు దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక స్త్రీ ఆమె అన్నీ అయిపోయిన తర్వాత తను యాక్చువల్గా ఏంటో అది ఎక్స్ప్రెస్ చేయాలనుకుంది, అంతే కదా. నేను నిలబడాలి ఊరికి అనుకుందంటే, నా ధైర్యానికి, నా సేవా తత్పరకి, తర్వాత నేను 10 మందికి హెల్ప్ఫుల్ అని ఏదో ఒక టైంలో రికగ్నిషన్ కావాలని అనుకొని ప్రాబబ్లీ షీ వుడ్ హ్యావ్ ఆస్క్డ్. బట్ ఆ టైంలో నాకు అది గుర్తించేంత డెప్త్ నాకు ఎంతసేపు ఉన్నా కూడా మా అమ్మ సుఖంగా ఉండాలి, సుఖం అంటే ఏంటో నేను నిర్వచించాను, కానీ ఆమె విషయంలో ఆమె సుఖం అంటే ఏమనుకుందో అది నేను అర్థం చేసుకోలేకపోయాను. దట్ పెయిన్స్ మీ ఈవెన్ టిల్ టుడే. ఇఫ్ ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ జస్ట్ లెఫ్ట్ హర్ బీ హర్ లైక్ వాట్ షీ వాంట్స్. ఆమె ఏం కావాలనుకుంటుందో అలా సరే మేమందరం నీతో ఉన్నామని ఒక మాట అని ఉంటే ఎంత బాగుండేది, ఆమె ఎంత హ్యాపీగా ఉండేది అన్న ఒక అట్లా ఉన్నాయి చాలా. ఎందుకు ఉండవండి, ప్రతి పిల్లలకు ఉండొచ్చు. బట్ అమ్మ విషయంలో మీరు బాగా ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? చనిపోకుండా ఉంటే బాగుండేది. ఇంకా నాకు జీవితంలో ఏదైనా బాధ అనేది ఉంది ఈరోజు అంటే అమ్మ లేకపోవడం తప్ప వేరేది ఏం లేదండి. అంతే. వి లాస్ట్ హర్. అంత ఉత్త పుణ్యానికి పోగొట్టుకున్నాం ఆమె. జస్ట్ బికాజ్ నా ఊరి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చే లోపల షీ హ్యాడ్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్ అండ్ దెన్ షీ వెంట్ ఇన్ టు కోమా. అండ్ అది జరగకుండా ఉండిండాల్సింది. మేము ఇంతమంది అన్నీ చేయగలిగి కూడా ఆమెని కాపాడుకోలేకపోయాం. కాబట్టి ఉన్నన్ని రోజులే లైఫ్ని సెలబ్రేట్ చేయాలన్నది నేర్చుకున్నాను. ఎవరిదైనా ఉన్నన్ని రోజులు ఎంత సెలబ్రేట్ చేయాలంటే లైఫ్ని, ఉన్న మనుషులని ప్రేమించాలి అంతే. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అండ్ దట్ విల్ బి ద బెస్ట్ మెమరీస్ వీ కెన్ క్యాచ్ అప్.
ఇప్పుడు మీరు అమ్మ ఉండుంటే బాగుండేది అని ఇంత ఎమోషనల్గా చెప్తున్నారు. పేరెంట్స్ ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి ఆర్ఫనైజ్లో పెట్టి వాళ్ళని బాధ పెట్టి లేని వాళ్ళేమో కావాలి అనుకుంటున్నారు, ఉన్న వాళ్ళకి ఆ వాల్యూ తెలియట్లేదు. సో అటువంటి వాళ్ళకి అసలు మీరేం చెప్తారు? ఆర్ఫనేజెస్కి పంపిస్తున్నారు తల్లిదండ్రులను అంటే రీజన్స్ ఆర్ మెనీ అండి దానికి. అంటే ఒకటి లైఫే ఒక ప్రెషర్ అయిపోవడం, అంటే నాకు నేనే చూసుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు భారం అవుతున్నారే కానీ తల్లిదండ్రులను భారంగా అనుకోవడం కాదు అక్కడ. అంటే నేనంటాను ఫైనాన్షియల్ కండిషన్స్ చాలా వరకు మేజర్. బట్ ఆ ఫైనాన్షియల్ కండిషన్స్ని బాగుపరిస్తే తల్లిదండ్రులను పెట్టుకోవాలన్నది కాదు అక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు నేనున్నాను, నాకు విత్ మై ఏజ్ మై ప్రయారిటీస్ చేంజ్, అవునా కాదా? ఒకప్పుడు నాకు తల్లిదండ్రులు ప్రయారిటీ, నా పిల్లలు పుట్టాక నా పిల్లలు ప్రయారిటీ. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా మందికి తెలియకపోవడం. అందుకని లెస్ ప్రయారిటీ కాబట్టి నంబర్ 1. నంబర్ 2, తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు కాబట్టి, ఎదురు మాట్లాడరు కాబట్టి. తర్వాత వాళ్ళు నన్నే భరించారు కదా, ఏముంది వాళ్ళకి ఎంత లైఫ్ ఉంది, ఇంకొక 10 years ఉంటుందేమో, 20 years ఉంటుందేమో. ఈ రకమైన దృక్పథం రావడం వల్ల చాలా వరకు దే ఆర్ సెండింగ్ దెమ్ టు ఆర్ఫనేజెస్ అని నేను అనుకుంటున్నాను. ఆ పంపించడం సబబా కాదా అన్నది ఇక్కడ ఒక ప్రశ్న. అంటే వెళ్ళడము పంపించడం సబబా కాదా అన్నది మనము ఆలోచిస్తే ఏ రకంగానూ అది సబబు కాదు. ఎందుకంటే మానవులకు మానవుల లక్షణాలే ఉండాలి, దానవుల లక్షణాలు ఉండడానికి లేదు కదండి. ఎందుకు దానవుల లక్షణాలు వస్తున్నాయి అంటే ప్రాబబ్లీ ఒకటి డిజైర్స్. మనకు కోరికలు చాలా ఉంటాయి కానీ దాన్ని మీట్ అయ్యే శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండవు. ఆ శక్తి సామర్థ్యాలు లేనప్పుడు దాన్ని ఎవరినో ఒకరిని పనంగా చూడాలి కదా. అంటే నేను అదే అంటారు కదా, రోలు దంచలేకపోతే మధ్యలో ఓడినట్టు సంథింగ్. అంటే ఆ రకంగా నేను ఇన్ఎఫిషియన్సీకి నా లైఫ్ని నేను మేనేజ్ చేసుకోవడానికి ఐ కెనాట్ మేక్ మై పేరెంట్స్ ఎ రీజన్, ఇజంట్ ఇట్? ఆ రీజన్ చేసుకుంటున్నారు ఎందుకంటే నంబర్ 1 డిజైర్స్, నంబర్ 2 కెపాసిటీస్. ఆ కెపాసిటీస్ని నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే పెంపొందించుకోను ఫర్ వేరియస్ రీజన్స్. ఆ రీజన్స్ ఫిజికల్ కావచ్చు, ఎకనామిక్ కావచ్చు, లేదంటే సోషల్ కావచ్చు, లేదంటే నా ప్రారంధం కూడా కావచ్చు, అవునా? ఇవన్నిటినీ అర్థం చేసుకోగలిగిన జ్ఞానం కూడా తల్లిదండ్రులు చాలా చిన్నప్పటి నుంచే పిల్లలకు ఇవ్వాలి. అది ఇవ్వకుండా మనము కోరికలతో వాళ్ళని పెంచి తర్వాత అదే కోరికలు మన మీద చూయించినప్పుడు మనం బాధపడడం సబబు కాదు, అవునా? అవును. సో దీంట్లో ఇద్దరి పాత్ర ఉంటుంది, అలా ఏం లేదు. అంటే ప్రతిసారి పిల్లలదే తప్పు అనడానికి ఏం లేదు. పంపించడం అనే ఒక యాక్ట్ తప్పు, అంటే అలా పంపించకూడదు. ఎందుకంటే అది ఒక దానవుల లక్షణం కాబట్టి, మనని కన్న తల్లిదండ్రులు కాబట్టి ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి. బట్ కృతజ్ఞత ఎందుకు లేదు అంటే ఇంబ్యాలెన్స్ ఇన్ లైఫ్. నేను అనుకున్నవి నేను సాధించుకోలేకపోతున్నాను, నాకు ప్రయారిటీస్ మారిపోయాయి. ఆ ప్రయారిటీస్లో నువ్వు ప్రయారిటీ కాకుండా పోయావు. ఎందుకంటే ఏది ప్రయారిటీనో ఆ వయసులో నువ్వు వేరేవి చూయించుంటావు. నాకు డబ్బు సంపాదించడం ప్రయారిటీ అని నువ్వే చూయించుండొచ్చు. బంధువుల కంటే తర్వాత పక్క పిల్లల కంటే నువ్వు బాగుండాలి అని ప్రస్ఫుటంగా నువ్వే ఓపెన్గా చూపించుండవచ్చు. నువ్వే ప్రేమను వేరియేషన్స్ చేసి చూపించుండవచ్చు. ఇదైతే గ్రేట్, ఇది గ్రేట్ కాదని చెప్పిండవచ్చు. సేమ్ థింగ్ ఐ విల్ రెప్లికేట్ ఇన్ మోర్ విగరస్ వే, అవునా? దట్స్ వాట్ మైట్ బి ద రీజన్. ఓకే, మళ్ళీ జన్మంటూ ఉంటే మీ మదర్ నుంచి మీరు ఏం కావాలి అని కోరుకుంటారు? మా మదరే కావాలని కోరుకుంటాను. అమ్మనే కావాలని? మదర్ నుంచి ఏం లేదు, మదరే కావాలి. మా అమ్మనే మళ్ళీ అమ్మ కావాలని కోరుకుంటాను, అంతే. ఫైనల్గా ఒక్కసారి అమ్మ గురించి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఈ షో ద్వారా? ఏ అమ్మైనా కూడా అమ్మ అమ్మనే అండి. అమ్మకి ఇంకా వేరే పర్యాయ పదం ఏమీ లేదు. కానీ ఈ షో పరంగా నేను చెప్పగలిగింది అంటే అది కూడా అమ్మ లేదు కాబట్టి ఈరోజు అమ్మ అంటే ఏంటో ఇంకా బాగా చెప్పగలిగిన దాన్ని కాబట్టి
అమ్మని ఉన్నన్ని రోజులు అమ్మతనం అనుభవించడం అంతకంటే మించిన అదృష్టం ఇంకొకటి ఉండదని నా భావన. ఇంకా వేరే ఏ అదృష్టాలు అక్కర్లేదు, అమ్మ ఉంటే చాలు. కాబట్టి అమ్మని గురువు కంటే దైవం కంటే ఎక్కువగా భావించిన వాడు నేను అనుకుంటాను పుణ్యాత్ముడు. ఐ మీన్ ఒక హిందువుగా చూస్తే కర్మ సిద్ధాంతాన్ని బిలీవ్ చేస్తే, లేదు అది కాకుండా పోయినా కూడా జన్మనిచ్చింది కాబట్టి అంతకంటే గొప్ప కార్యం దేవుడు కూడా చేయలేడు. కాబట్టి ఆమెకు ఎన్ని వేల కోట్ల సార్లు మనము కృతజ్ఞత చూపించినా తక్కువే. అంటే అమ్మకి ఎందుకు కాలు మొక్కాలి, అమ్మని ఎందుకు ప్రేమించాలి, అమ్మ చెప్పింది ఎందుకు వినాలి? అమ్మ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ కాదు, బట్ అమ్మ కంటే లవబుల్ హ్యూమన్ బీయింగ్ ఇంకొకరు ఉండరు. సో అండ్ ఎక్కడో ఉన్న మా మదర్ ఇప్పుడు నాకు మా అందరికీ ఏంజల్. సో వి బిలీవ్ అంటే నేను ఇంకా ఇక్కడే ఉందని అనుకుంటాను. ఎందుకంటే ఆమెలో ఒక్క బీజం అయితే నేను కాబట్టి అలా 5 మంది బీజాలు ఉన్నాము. కాబట్టి అమ్మ ఇక్కడే ఉందన్న ఒక భావనతో సెలబ్రేట్ చేసుకుంటాము ఆమె లైఫ్ని. మీ షో ద్వారా నేను మా అమ్మ జీవితాన్ని ఈ రకంగా సెలబ్రేట్ చేయాల్సి వచ్చినందుకు నిజంగానే మీకు కృతజ్ఞురాలిని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ గురించి చాలా అద్భుతంగా చెప్పారు.